దేవునికి స్తోత్రం. ప్రభువునందు దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క అనుదిన వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మీరు లోకానికి ఏమై ఉన్నారు అనే మాటకు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా, మీరు ఏమై ఉన్నారంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. మన ఈ లోకంలో ఉప్పుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉప్పు దేనికి పనికి వస్తుందో మనకు తెలుసు. ఉప్పు అనేది ఒకసారి పాడైపోతే, ఒకసారి చెడిపోతే, అది నిస్సారం అయిపోతే ఇంకా దేనికి పనికిరాదు. అది మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ పాడు చేయబడ్డకే కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఉప్పు ఉపయోగం కావాలి అంటే అది పాడవక మునిపే దాన్ని ఉపయోగించే రీతిలో ఉపయోగించాలి. మనము కూడా మన జీవితాలు పాడవక మునిపే దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకే మనం ఏమై ఉన్నాము అంటే లోకానికి మనం ఉప్పై ఉన్నాం. ఒక ఉప్పును మనుషులుగా మనం ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాం. కూరలో వాడుతూ ఉంటాం, పచ్చళ్ళలో వాడుతూ ఉంటాం. ఇంకా మన జీవితంలో వేటి వంటకాలు ఏవి చేసినా అందులో ఖచ్చితంగా ఉప్పు అనేది వాడబడుతూ ఉంటుంది. అది ఎందుకు అలా వాడబడుతూ ఉంటుంది అని అంటే దానికున్న లక్షణం ఏంటంటే అది రుచిని, టేస్ట్ని తీసుకురావచ్చేది. అంటే మన జీవితం కూడా ఒక రుచికరంగా, ఒక ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా అనేక వాటిని బాగు చేసేదిగా మన జీవితం ఉండాలి అనేది దేవుడు మాట్లాడుతూ. కనుక మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం మన జీవితాలు కూడా ఉప్పు కరిగిపోతుంది, కనపడదు, కానీ అది ఆ యొక్క కోరిక చాలా టేస్ట్ని తీసుకొస్తుంది. మనము కూడా దేవునిలో ఈ లోకంలో అనేక మంది జీవితాల్ని బాగు చేయడానికి, అనేక మంది జీవితాల్ని కట్టడానికి, అనేక మంది జీవితాలను క్రీస్తులోకి నడిపించడానికి మనము పైకి కనపడని అవసరం లేదు. మనం ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నా, ఒక ప్రార్థన పరిచర్య మనం చేస్తున్నా, లేక దేవుని సంఘంలో మనం పరిచర్య చేస్తున్నా, లేదా దేవుని వాక్యమని పరిచర్య మనం చేస్తున్నా, లేదా సంఘ సహవాసంతో కూడినటువంటి పరిచర్యలు మనం చేస్తూ ఉన్నా, అలా ఏది చేసినా మనం మనుషులకు కనబడాలి అని రూల్ ఏమి లేదు. మనం కనబడని పరిచర్య అంటే మనం కనబడని అవసరం లేదు, కానీ మన వల్ల ఒక కార్యం జరిగితే చాలు, ఒక దేవుని పని జరిగితే చాలు, దేవుని నామం మహింపరచబడితే చాలు. అందులో మనం ఉన్నామా లేదా కనబడ్డం అనేది ప్రాబ్లం కాదు, మన వల్ల అది జరిగిందా లేదనేది దేవుడు లెక్కలోనికి వెళ్తుంది. అందుకే మనం దేవుని కొరకు కరిగిపోవాలి. కరిగిపోయే ముందు మనం అనేక జీవితాలను వెలిగించే వరకు ఉండాలి. అది ఉప్పుకున్న గొప్ప లక్షణం. అదే లక్షణం ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదే దేవుడు చెబుతున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణాన్ని ఈరోజు మనందరము కూడా దేవుని సన్నిధిలో కలిగి ఆ విధముగా నడిపించబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని వాక్యం సెలవిచ్చిన రీతిగా నిజమే, ఈ లోకంలో ఉప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో మేము కూడా ఈ లోకంలో నీ కొరకు అలా ఉపయోగపడేవారిగా మమ్ములను నీవే సిద్ధపరిచి సహాయం చేసి నడిపించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.